యూకే క్యాబినెట్ లో ఏఐ మినిస్టర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మినిస్టర్ ఫస్ట్ టైం అపాయింట్ అయ్యారు. భారత సంతతికి చెందిన కనిష్క నారాయణ్, ఆయన యాక్చువల్లీ బీహార్ ఆరిజిన్ అనమాట. ఆయన ఏఐ మినిస్టర్ అయ్యారు. ఈ మధ్య చూస్తే రకరకాల దేశాల్లో ఏఐ మినిస్ట్రీ క్రియేట్ చేయడం ప్రత్యేకమైన ట్రెండ్ అవుతుందన్నమాట. ప్రపంచాన్ని రూల్ చేయబోయేది ఏఐ కాబట్టి చాలా దేశాలు ఏఐ మీద ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాయి. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ఏఐ సమ్మిట్ కూడా యూకేలోనే జరిగింది. అక్కడ బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్ అనేది కూడా సైన్ అయిందనమాట. మనం చూస్తే అప్పట్లో రిషి సునాక్ గవర్నమెంట్ టైంలో ఈ సమ్మిట్ జరిగింది. ఏఐ రెగ్యులేషన్ కావచ్చు, ఏఐలో ఎథిక్స్ కావచ్చు, ఏఐ సేఫ్టీ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పట్లో డిస్కషన్ లోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐకి సంబంధించిన పాలసీ మేకింగ్ కావచ్చు, ఏఐ రెగ్యులేషన్ కావచ్చు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏఐ డేటా సెంటర్ సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఏఐ మినిస్ట్రీ ఓవర్సీ చేస్తుంది యూకేలో. ఇప్పుడు యూకేలో ఏఐ మినిస్టర్ గా నియమించబడిన కనిష్క నారాయణ్ 12 సంవత్సరాల వయసులో బీహార్ నుంచి యూకే వెళ్లారు. అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, తర్వాత ఎంబీఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఇప్పుడు యూకేలోని లేబర్ పార్టీ కేబినెట్ లో ఏఐ మినిస్టర్ అయ్యారు. మనం ఆల్రెడీ విన్నాం, అల్బేనియాలో డియలా అని చెప్పి ఒక ఏఐ మినిస్టర్ వచ్చేసింది. ఏఐ మినిస్టర్ చాలా పనులు చేస్తుంది. యాక్చువల్లీ అల్బేనియాలో విపరీతమైన కరప్షన్ స్టార్ట్ అయింది. పారదర్శకత కోసం అంటే ట్రాన్స్పరెన్సీ కోసం, దాంతోపాటు కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ కోసం ఈ ఏఐ మినిస్టర్ని తీసుకొచ్చారనమాట. దీనికి క్యాబినెట్ హోదా ఇచ్చి గౌరవించారు కూడా. మనకు తెలుసు, కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సునామీలా మన ప్రపంచంలోకి దూసుకొస్తుందని చెప్పి, కానీ దాన్ని ఎదుర్కోవడానికి సమాజం ఇంకా సిద్ధం కాలేదని చెప్పి ఆంథ్రోపిక్ ఏఐ ఏదైతే ఉందో కొత్తగా చాలా శరవేగంగా కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్న సంస్థ ఏఐకి సంబంధించి ఆంథ్రోపిక్ ఏఐ CEO దారియో అమెడాయ్ చెప్పుకొచ్చారనమాట. మనం చూస్తే భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రెడీ అయిపోవాలి. వచ్చే 5 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు ఏవి ఉండో చాలా వరకు ఇప్పుడుండే ఉద్యోగాల్లో మార్పు రావాలి. అంటే మనం చదువుకునే దానిలో ఏఐని ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి, లేకపోతే మన చదువు కూడా వ్యర్థమైపోద్ది అనమాట. నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఒక పెద్ద సైంటిస్ట్ అవ్వచ్చు, కానీ ప్రతి దానిలో ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ, మెటావర్స్ ఇలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి చేయకపోతే మాత్రం వచ్చే భవిష్యత్తులో చదువులు కూడా వ్యర్థం అవుతాయి. మనం చూస్తే గత 100 సంవత్సరాల్లో ప్రపంచం ఎంత మారిపోయిందో అంతకంటే శరవేగంగా, అంటే లాస్ట్ 100 yearsలో మనం ఎటువంటి మార్పు చూసాం ప్రపంచంలో, వచ్చే 10 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ మార్పు చూడబోతున్నాం అనమాట. దీనన్నిటికీ కారణం ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా వాడుకోవాలో ఇమీడియట్ గా సమాజం నేర్చుకోవాలి. భారత సమాజంలో కూడా దీనికి సంబంధించి విరివిగా వైడ్ స్ప్రెడ్ డిస్కషన్ జరగాలి.